దేవుడు ఒక మనిషిని క్రియేట్ చేస్తాడు, అది మేల్ ఆర్ ఫీమేల్. బట్ అంటే ఒక మేల్ ఉన్న పర్సన్ని మీలాంటి వాళ్ళు అంటే జెండర్ని చేంజ్ చేస్తున్నారు. అంటే ఇది సృష్టికి విరుద్ధం అని నేను అనుకుంటున్నా. మరి జనాలు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. దీనిపైన మీరు ఏమంటారు? అంటే సృష్టికి విరుద్ధం అంటారా లేకుంటే? సృష్టికి విరుద్ధం కాదనే అంటాను. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మన బాడీలో ఒక పార్ట్ ఉంది, లెట్స్ సే కొంతమంది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు, అవి తీయకపోతే పెయిన్ వస్తుంది, సో అవి తీసేయాలి. సో అవి తీయకపోతే ప్రాబ్లం వస్తుంది. సో అలాగే మేల్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో అలాగే థర్డ్ జెండర్ కూడా మేము మేల్లా ఉండలేకపోతున్నాం, ఫీమేల్లా ఉంటేనే మేము బతకగలం, అలాగే ఫీమేల్ కూడా మేము మేల్లా ఉంటేనే బతకగలం అని అనుకుంటారు. చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల, వాళ్ళు తిరిగిన ఎన్వైర్న్మెంట్ బట్టి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎవ్రీథింగ్ విల్ మేక్ ఏ డిఫరెన్స్. సో దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ అవ్వాలనుకుంటారు. సో వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పటికి చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మేము తప్పకుండా చేంజ్ చేస్తాం. అది సృష్టికి అయితే విరుద్ధం కాదు. ఎవరి బాడీ ఎలా ఉండాలి అనుకున్నది వాళ్ళ ఇష్టం. సో దాన్ని మేము తీర్చిదిద్దడమే మా బాధ్యత. ఓకే. సో ఒకవేళ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా సో అంటే ఏమైనా పర్మిషన్ తీసుకుంటారా వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా మాట్లాడడం కానీ? ఇట్లా 99% పీపుల్ పర్మిషన్ తీసుకోరు. ఓకే. ఏ పేరెంట్ ఒప్పుకుంటారు? మా వాడు ఫీమేల్గా మారాలనుకుంటున్నాడు అంటే ఏ పేరెంట్ ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. సో 18+ ఎవరైతే ఉంటారో మేము ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన వెంటనే మేము సర్జరీలు చేసాం. ఓకే. ఫస్ట్ మేము కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసినప్పుడు సైకియాట్రిస్ట్ అప్రూవల్ తీసుకుంటాం. ఈజ్ హీ ఇన్ సెన్స్ అంటే చేసుకోవాలనుకుంటున్నాడు, చెయ్యొచ్చా, యాక్చువల్లీ వాడికి నిజంగానే ఆ ప్రాబ్లం ఉందా అని సైకియాట్రిస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత ఎండోక్రోనాలజిస్ట్ దగ్గర పంపుతాం. ఓకే. ఆయన కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసి ఇద్దరు ఓకే అంటేనే మేము కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఈ మూడిటి దగ్గర ఓకే 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 అని 3 టిక్కులు వస్తే ఎస్ అప్పుడే మేము సర్జరీ చేస్తాం. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే కూడా. ఓకే.